జై భవ, విజయీ భవ, దిగ్విజయీ భవ. ధర్మ ధర్మ విచక్షణ సమవర్తి, కాలలోక కంకాళ భీకర చక్రవర్తి, ప్రళయకాల పర్జన్యమూర్తి వేంచేస్తున్నారహో. దండపాశధరుండా, గండరగండ, యముండా. చిత్రగుప్త ప్రభు, కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ చిత్తం చిత్తం. ప్రాయశ్చిత్తం పవర్డ్ బై హిమానీ నవరత్న కూల్ టాక్. చిత్రగుప్త, మనం చేస్తున్నటువంటి నేర విచారణ గురించి లోకులు ఏమనుకుంటున్నారు? వినోదాత్మక శిక్షలు విధించడంలో తమకు తామే సాటి అనుకుంటున్నారు ప్రభు. తీరా అవి చవి చూశాక గగ్గోలు పెడుతున్నారు ప్రభు. రెస్తబలికి చిత్రగుప్త, నేను కూడా అటువంటి వినోదమే చూపించాను చిత్రగుప్త. అందులకు చిరుతెర సాధ్వీమణులు మన ద్వారము కడ వేచి ఉన్నారు ప్రభు. ఎందుకు ఆలస్యం, రప్పించుడి. నాన్న ఆవులు గేదెలు అడ్డంగా వస్తాయి, దున్నపోత ఒక్కటే దూకుడుగా వస్తుంది. వీక్షించండి ప్రభు. ఆయనచో వీరి వివరములను తెలుపు, ఆట పట్టించదు. ఇదిగో స్వామి, ఈమె మోనీషా. నేను చేసిన తప్పు వల్లే వాళ్ళు కోపంగా వెళ్ళిపోయారు. నేను చచ్చిపోయానని చెప్తే వాళ్ళు నేను కోడలుగా చేసుకుంటారక్క. ఈ మోనీషను నవ్యముగా విచారించవలను, రప్పించు. భటులారా, మోనీషాని తోలుకొని రండి. వదలండి, నన్ను వదలండి. భూలోకంలో ఎలాగో ఏడిపిస్తారు, ఇక్కడ కూడా ఏడిపిస్తారు నన్ను. భూలోకమున ఏడ్చుట ఏడిపించుట బాగా అలవాటైంది కదా. అలవాటేంటి, అందరూ నన్ను ఏడిపిస్తారు, రోజు ఏడుస్తాను. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత బాబోయ్ మిమ్మల్ని అందరినీ చూస్తుంటేనే భయం వేస్తుంది. ఇక్కడ కూడా ఏడవాలా నేను? ఇక్కడ కూడా ఏడవాలి. నేను ఇక్కడ నుంచి అర్జున్గా స్వర్గంలోకి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళాలో యమధర్మరాజు గారు నిర్ణయిస్తారు, అక్కడికి వెళ్ళి ఏడు. బాబోయ్, నాకు యమధర్మరాజుని చూస్తే చాలా చాలా భయం వేస్తుంది. యమధర్మరాజు గారు, నేను ఏ పాపం చేయలేదండి. నువ్వు పాపాలు చేసినావా లేదా అనేది నీవు నిర్ణయిస్తావు. ఈ విచారణ స్థానంలోకి పోటు. మీరు నిజంగా చెప్పండి, మంచిదేనా? ఎవరు మీరు? నీవు వచ్చి వాళ్ళవా చిన్న వాళ్ళ, దాంతో మీకేం పని? పొట్టు, మీ విచారణ స్థానంలోకి పోటు. నేను మంచిదాన్ని కదా, నరకంలోకి ఎందుకు తీసుకొచ్చారు? స్వర్గంలోకి తీసుకెళ్ళాలి కదా. మీరు మంచివారా కాదా అన్నది మా చిత్రగుప్తుల వారి దగ్గర మీ పాపాల చిట్టం ఉంది, తర్వాత విచారిస్తా. మీరు పొండు. ప్లీజ్ యమధర్మరాజు. పట్టులారా, తోలు కనపట్టు. రెండో ముద్దాయి ఎవరు? రెండవ ముద్దాయి మేధ ప్రభు. వీక్షించండి. నీకు దండం పెడతాను, దివ్యను ఎక్కడ దాచవో చెప్పు. ఈ వేదన గావించదా? పోదా, రప్పించు. తప్పక ప్రభు. భటులారా, మేధని ప్రవేశపెట్టండి. ఎక్కడికి తీసుకొని వచ్చారు? చంద్రగుప్త గారు, వీళ్ళు నాకు చాలా హార్డ్ గా డీల్ చేస్తున్నారు. నేను ఎంత సెన్సిటివ్ తెలుసా? ఇది నేను ఎక్కడికి వచ్చాను? ఇటు రమ్ము. నీలాంటి బేలలు ఇలాగ నటించి నటించి అమాయకుల వలె నన్ను ఇబ్బందుల్లో పడవేస్తున్నారు. యమధర్మరాజు గారు నిజంగానే నేనేదో తప్పు చేశాను అనుకుని నన్ను దండించబోతున్నారు. భూలోకమున చేయనివన్నీ చేదురు, ఇక్కడికి వచ్చి నటించదు. కానీ నేను ఏం చేయలేదు కదా, నేను ఏం చేశాను? నా తప్పేంటి? అది వారిని అడుగు మార్చడకు పొమ్ము, వారు తెలిపేది. స్వామి, స్వామి, నేనేం చేయలేదు కదా, నాకెందుకు ఇక్కడ తీసుకొని వచ్చారు? ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడా, ఎంత ముద్దుగా ఉందా, నీకు మాత్రం శిక్షలు తప్పు. ఎందుకంటే ఈ మాయమాటలతో నన్ను ఏమార్చలేడు. పాపాలకు ప్రాయశ్చిత్తం జరగాల్సిందే. పొండు, కానీ నేనేం చేయలేదు కదా. ఎందుకు చేయలేదు? చేయకుండానే మా చిత్రగుప్తుల వారు నిన్ను ఇక్కడికి రప్పించారా? పొండు, మీ విచారణ స్థానంలో పొండు. వద్దు వద్దు, ప్లీజ్ నన్ను క్షమించండి, నన్ను క్షమించండి ప్లీజ్ స్వామి. పొండు.
మరి మూడో ముద్ద ఎవరు చిత్రగుప్త? స్నేహ ప్రభు. చూడండి, మిమ్మల్ని మోసం చేయాలనో మరో దురుద్దేశంతోనో ఈ ఇంట్లో అడుగు పెట్టలేదు. మీరు ఆగడములను కట్టించరా? రప్పించుడి. కట్టించవలే. భటులారా, స్నేహిని ప్రవేశపెట్టండి. ఎక్కడ తీసుకొస్తున్నారు నన్ను? నేను ఏం పాపం చేశాను నేను ఇక్కడ తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు నన్ను ఇక్కడికి? ఏమీ పాపం చేయకుండానే ఇక్కడికి తీసుకురాబడదు. నీవన్నీ దొంగ లెక్కలే, నాకు తెలుసు. దొంగ లెక్కల మీ అందరికీ నిందలు మోపట అలవాటు అయిపోయినది. భూలోకంలో మీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారులేండి. అయితే ఈ విషయంలో నువ్వు యమధర్మరాజు గారి యొక్క సభనే శంకిస్తున్నావు అన్నమాట. వారి దగ్గరికి పోయి ఆ లెక్కలు నిజమో కాదో తేల్చుకో. యమధర్మరాజు గారు, ఏమి మీరన్నా చూడండి, చిత్రగుప్తుల వారు ఈ దొంగ లెక్కలు రాసి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. ఏమి చిత్రగుప్త? ప్రతిమొకాబలా వచ్చి ఇదే అనుమానించుడు. భూలోకమున వీరికి తప్పుడు లెక్కల జీవితాలు అలవాటు పడి ప్రతి వారిని ఇట్లే నిందిస్తున్నారు ప్రభు. అంతే అద్దువా? అంతే ప్రభు. ఇందులో ఏమాత్రం తిరకాస్తు లేదద్దువా? ఏ కాసు లేదు ప్రభు. చిత్రగుప్తుల వారు నమ్మద్దు, అన్ని అబద్ధాలే. ఏమి చేయాల? చిత్రగుప్తుల వారు నమ్మద్దటేలా? వందల వేల సంవత్సరాల నుంచి మా వద్దనే ఆయన పరిచయించున్నారు. వారినే మేము శంకించడమా? మీరు మమ్మల్ని నమ్మరా? ఆయన్నే నమ్ముతారా? మిమ్మల్ని కూడా నమ్ముతారు, కానీ మీరు భూలోకంలో చేసినటువంటి పనులు చూసినట్టు నాకు మిమ్మల్ని నమ్మాలనిపించింది. నాకు తెలీదు. అసలు నన్ను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారో మీరు నాకు ముందు చెప్పి తీరాలి. అధిక ప్రసంగం. పట్టులారా, తోల్కర్ పట్టు. ఈ రోజు వస్తున్న చివరాఖరి ముద్ద ఎవరు చిత్రగుప్త? నిలియా యమధర్మరాజా, వీక్షించండి. వద్దు నాన్న, రాహుల్ పూర్ణిమ అక్కడే ఉన్నారు. తను ఫోన్ చేశాకే రమ్మని చెప్పాడు రాహుల్. తక్షణమే శిక్షించదు, రప్పించు. భటులారా, నిలియాను తోలుకొని రండి. వదలండి, వదలండి, వదలండి. నేను ఏమీ చేయలేదండి. అందరూ నన్ను చూసి బాధపడ్డం తప్ప బాధ పెట్టడం నాకు అసలు తెలియదండి. కానీ వీళ్ళు ఎందుకు నన్ను ఇలా ఇక్కడికి తీసుకొచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఇలా ఎప్పుడు రోధిస్తూనే ఉంటావు అన్నమాట. ఇప్పటి వరకు 7 సముద్రాలే ఉన్నాయనుకున్నాను. ఇలాంటి వాళ్ళ ఏడుపుతో 8వ సముద్రం కూడా తయారైంది. అలా మాట్లాడకండి ప్లీజ్, నన్ను దయచేసి పంపించేయండి. పంపించాలో పంపించకూడదో నిర్ణయించవలసినది యమధర్మరాజు. స్వామి, మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలియడం లేదు. ప్లీజ్ నన్ను పంపించండి స్వామి. మీ డ్రెస్ కోడ్ కూడా తెలిసి నేను బ్లాక్ వేసుకున్నాను, ఇలాగే ధరించాను. అయినా కూడా మీరు నన్ను తీసుకొచ్చి నేనేం చేద్దాం? ఒకే రంగు వస్త్రాలు ధరించినంత మాత్రాన మీరు మిమ్మల్ని క్షమించి వదిలిపెట్టుతారని ఎలా అనుకున్నాం? అంత అమాయకులున్నా. మీరు నేను చెప్తే వినరు కదా. టేక్ కేర్ యువర్ సెల్ఫ్. నేను వెళ్ళిపోతున్నాను. పొట్టు నీ విచార స్థానంలో పొట్టు. పట్టులారా, తోలుకొని పొట్టు. చిత్రగుప్త, మీరు చేసిన మొదటి నేరమేమి? మితిమీరిన ప్రతిభక్తి, బతుకంటే విరక్తి. వీరి మితిమీరిన ప్రతిభక్తి ప్రేక్షకుల్లో ప్రతికూల ప్రభావం చూపిస్తోంది ప్రభు. చిత్రగుప్త, మీరు చేసిన మొదటి నేరానికి శిక్ష మధుర సస్యం బలే భక్ష్యం. ముఖములట్లు పెట్టినారు, అర్థం కాలేదా? చెప్పేదను. ఇదిగో పళ్ళెరం. దీని యందు మొక్కజొన్న పొత్తులు ఉన్నవి. వీటిని ఒక్కొక్కటిగా తీసుకుని ఒలిచి గింజలను పూర్తిగా తినివేయవాలి. అటులా 2 నిమిషముల వ్యవధిలో ఎవరు ఎన్ని ఎక్కువ పూర్తి చేస్తారు అన్నదాన్ని బట్టి మీకు అన్ని పాళ్ల ప్రాయశ్చిత్తము నిర్ణయించబడు. మోనిషా, ఇది తింటే ఏమవుతుందో మీకు తెలుసా? ఏమవుతుంది? పచ్చిది తింటే పొట్టులో నొప్పి వస్తుంది. నొప్పి వస్తుంది. ఓ, అయితే మా యొక్క ఉద్దేశం నెరవేరినట్టే. సమయము ప్రారంభమైనది. తీయడానికి టైం పడుతుంది. చిత్రగుప్త, తినడానికి టైం పడుతుంది అంటుంది. అలాగే తినవచ్చు. యమధర్మరాజు ఆజ్ఞ అటులనే ఓ, తినవచ్చు. మీకు అలా అలవాటా? బాగుందా? ఇప్పుడు ప్రారంభమవుతుంది.
చిలకవలే కొరుకు. ఒకటి పూర్తయింది. సమయం పూర్తయినది. ఆ ప్రభు దీనిని పూర్తిగా తినివేసి, కానీ ఇది మాత్రము కొద్ది గింజలను అక్కడక్కడ కొరికినది. పంపించండి. నీవు నిచారణ స్థానము పొమ్ము. మేత బాయిల్ చేయలేదు, కుక్ చేయలేదు. ఉడకబెట్టలేదు, వండలేదు. నిమ్మకాయనే ఇవ్వండి. ఓ నిమ్మకాయ. ప్రభు ఈ వచ్చిన వారందరూ ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతున్నారు, ఇక్కడ నిమ్మకాయ లేదు ప్రభు. ఓహోహోహో, అటులనే ప్రభు, ఇదిగో నిమ్మకాయ. ప్రభువులు అనుగ్రహించి తిను. థ్యాంక్ యూ స్వామి. సమయము ప్రారంభమైనది. చించితివి బాల, చించితివి. కానీ మేము వీటిని ఎటుల పెంచుతామో తెలిసిన విష రసాయన పదార్థములను వీటిపై జల్లి పెంచిన. నేను విషం తింటే చచ్చిపోతాను కదా. ఇప్పటికే నరకంలో ఉన్నావు కదా, ఇంక ఏం తినను, ఇంకెక్కడికి పో, ఇక్కడే ఉంటావు. బావుగా పూర్తి చేస్తుంది. ఇంకా కొద్ది క్షణం కానిము. చిత్రగుప్త గారు, నువ్వు తిరుటకు ఏడ్చుకుంటువా లేక ఏడుపు నీ సహజ సిద్ధమైన లక్షణమా? ఏమైనది? ఏడుస్తున్నాను. చిత్రగుప్త, చేతులు వీధికి వెళ్తున్నాయి. ఏమిటి? అనునయించు ధోరణిలో ఆమె అటుల ప్రవర్తిస్తున్నారు. ఆమె భూలోకంలో బుల్లి తెరలేదు, ఏడిపించి హింసించి మళ్ళీ నువ్వు పుట్టలో పడవాడు. దూరంజను అటులనే ప్రభు. నీవు భుజము పైన అక్కడ ఇక్కడ తల ఆనించి నీవు విశ్రాంతి తినవలె. సమయము పూర్తయినది. ప్రభు ఈమె ఈ చివర వదిలివేసి మధ్యలో మాత్రం పూర్తి చేసి విచారస్థానం పొమ్ము. స్నేహ నాకు అర్థం కావట్లే. నేను వేరే పాపాలు చేశాను, వాళ్ళు వేరే పాపాలు చేశారు. అందరూ వచ్చింది భూలోకంలో ఉంటే కదా, అందుకే అందరికి ఒకే శిక్ష. ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాము, కొద్దిగా మీరు మంచిగా చూసుకోవాలి కదా. ఇలాంటి తిండి పెడతా ఎలా చెప్పండి మాకు. సరే చిత్రగుప్త, అవి తీసి పెద్ద పెద్ద మిరపకాయలు పెట్టు. వద్దులేండి, ఇదే బెటర్, ఇదే తింటాం. సమయము ప్రారంభమైనది. దానికి ఉన్న పిచ్చో లేక నీ శిరోజములు తింటున్నావో నాకు అర్థం కావట్లేదు. శిరోజములను చూసుకుని మీరు మధ్యలో డిస్టర్బ్ చేయకండి. పళ్ళు బహా పదునుగా ఉన్నాయి కానీ అవునవునవును. చిత్రగుప్త, యమరాజా పళ్ళు బాగున్నాయి అంటున్నారు, మీరు పక్కనే ఉన్నారు, జాగ్రత్త. అలాగే మమ్మల్ని ఇక్కడ కష్టపెడుతూ మీరు ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటున్నారా? కానీ ముక్కాని ఏంటి ఏమి పళ్ళు నొప్పి అవుతున్నాయండి? పళ్ళు నొప్పి పెడుతున్నాయా? నేను ఇంకా ఈ గింజలు నొప్పి. సమయం పూర్తయింది. యమరాజా, దీనిని చూడండి. ఈ చివర మాత్రం మిగిల్చి వేసినది. ఇది మాత్రం రకరకములుగా పళ్ళను ఎక్కడ దిగినతో అక్కడ దింపి తినివేసింది. దాన్ని పళ్ళతో కొరికినట్టుగా లేదు, ఏదో బరతో తిప్పినట్టుగా ఉంది. తినడమే గొప్ప అంటే ఇంకా దాంట్లో వంకలు కూడా పెడుతున్నారా మీరు? మెచ్చుకుంటున్నా. తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. అవునవును, నువ్వు ఒక మహా అమర శిల్పి జక్కినివి, మేము అక్కడ పెట్టుకుంది. పొమ్ము నిలియా, ఇప్పుడు నీ వంతు.
సమయము ప్రారంభమైనది. లేదా అడిగితే స్వామివారు నిమ్మకాయ ఇచ్చారు. ఇక్కడ ఏదో అగ్ని నిప్పు వలె ఉన్నది, అక్కడ కాల్చుకొని తిందును. ఏముండో నువ్వు ఏమి మార్చినను ఏ మార్చినను ఉపయోగం లేదు, తినవలే. ఏడుపే ఏడుపు, ఏడుపుతోటి జనానందరికి ఏడుపుని ఒక కళగా మార్చేసి అందుకే అందంగా ఏడుస్తున్నాను స్వామి. ఓహో, ఏడుపులో కూడా అందం ఉన్నదా? ఆహా. ఈ అందాల పిచ్చితో ఏడుపు కూడా అందాన్ని అంటగట్టారా? కానివ్వండి, మీ పని కానివ్వండి. తినలేను చిత్రగుప్త, ప్లీజ్. ఇంటివి అయిపోయింది, పూర్తయింది. చూడు, మొత్తం తినలేను నుంచి మొత్తం తినివేసు. సమయం పూర్తయింది. సమయం పూర్తయినది. యమరాజా, ఏమిటి చిత్రగుప్త భయపట్టించుతుంది? వారు భయపెట్టుతున్నారు. ఆ తత్తరపాటులో నేను అటులు చెప్పి తిని ప్రభు. ఇదిగో ప్రభు, ఈ మాత్రం తిని. శబాష్. ధన్యస్తుంది స్వామి, నేను భూలోకంకి వెళ్ళి భూలోకానికి పోతాను, నరకలోకానికి పోతున్నావు. భూలోకం ఆగుము, శిక్షలు ఇంకా పూర్తవలేదు. అయిన తర్వాత వారు నిర్ణయించిన పిదప నువ్వు పోవలను. ప్రస్తుతం విచారణా స్థలం. ఇప్పుడు వీరిలో ఎవరెవరు ఎన్ని పాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకున్నారో తమరు తెలపండి. ఒడిశా సంపూర్ణ ప్రాయశ్చిత్తం చేసుకో. పేద 2 వంతుల ప్రాయశ్చిత్తమే చేసుకుంటా. దేహ 2 వంతుల ప్రాయశ్చిత్తం చేసుకుంటా. లిలియా 1 వంతు ప్రాయశ్చిత్తమే చేసుకున్నది. వీరి నలుగురికి మొదటి శిక్ష అమలుపరచబడింది ప్రభు. అయినచో కాస్త విశ్రామం తీసుకున్నది. తప్పక యమరాజా, తప్పక. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్, చిత్తం. ప్రాయశ్చిత్తం పవర్డ్ బై హిమానీ నవరత్న కూల్ టాక్. చేతులు చాచుము. ఒక చిన్న కాంప్లిమెంట్. ఏమిటది? యు ఆర్ వెరీ హ్యాండ్సమ్.